11th యూనిట్లోని ఎక్సర్సైజ్ 11.1లో 5th సమ్. ఓకే, ఈ సమ్ అనేది మీకు నేను 100% ఎక్సలెంట్గా అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీకు చివరిగా ఒక చిన్న మాట అంతే, జస్ట్ మేము నుంచి రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, నచ్చితే ఈ వీడియో మీకు చివరిగా చూసాక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి మీరు బయటికి రావాలి అని ఆశిస్తున్నాను. నేను ఏ లెవెల్లో చెప్తున్నాను, డిస్లైక్లు ఎక్కువ వచ్చేలా చెప్పగలుగుతున్నానా, లైక్లు ఎక్కువ వచ్చేలా చెప్పగలుగుతున్నానా? ఓకే, అంతే, జస్ట్ ఓకే. నచ్చితే, నచ్చకపోతే ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, డిస్లైక్ కూడా ఇవ్వండి. కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్ ఏంటని ఎక్స్ప్రెస్ చేయండి, దర్శాలు అంతే. ఇప్పుడు చూస్తే ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి, రేడియస్ అంటే సర్కిల్ నుంచి, సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ వరకు డిస్టెన్స్. ఓకే, ఈ 21 సెంటీమీటర్స్ రేడియస్ ఉండేటటువంటి ఒక సర్కిల్ ఉందంట. ఓకే, అండ్ ఆర్క్, ఒక ఆర్క్ అనేది సబ్స్టెండెడ్ అనే యాంగిల్ ఆఫ్ ద 60 degrees ఎట్ ద సెంటర్. ఓకే, ఒక ఆర్క్ అనేది చూడండి, ఆర్క్ ఏబిఎక్స్, ఇంకొకటి ఎక్స్ ఏమని రాసాం అనుకోండి, దిస్ ఇస్ ద ఎక్స్, ఏఎక్స్బి అనే ఆర్క్ వలన సెంటర్ దగ్గర 60 degrees యాంగిల్ చేస్తుందంట ఆ ఆర్క్. ఈ ఆర్క్ వెళ్ళి 60 degrees, ఈ ఆర్క్ వలన సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ అయిందంటే 60 degrees యాంగిల్ ఫామ్ అయిందంట. అయితే మనకి సెక్టార్ అంటే తెలిసి వచ్చింది. సెక్టార్ అంటే ఓఏఎక్స్బి, ఇది సెక్టార్. దీన్ని మైనర్స్ సెక్టార్ అంటారు. ఇంకా అవతల పక్క ఉన్నది అంతటిని కలిపి మేజర్ సెక్టార్ అంటారు. ఓకే, మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ థియరీ క్లాసులో చెప్పారు. మైనర్ సెగ్మెంట్, మైనర్ సెక్టార్, ఇవన్నీ కూడా. మైనర్ సెగ్మెంట్ అంటే చూడండి, ఇక్కడ వచ్చి ఏబిఎక్స్ ఇలా, దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటారు. మరి ఇంకా ఇది తీసేస్తే మిగతా ప్లేస్ అంతా ఏంటంటే మేజర్ సెగ్మెంట్. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు మనకి కామన్గా బేసిక్ తెలిసింది కాబట్టి ద లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఈ ఆర్క్ ఎంతో కట్టండి. ఈ ఆర్క్ లెంత్ ఆఫ్ ద ఆర్క్, లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ చేయాలి. ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత సార్ అని అంటే చూద్దాం. ఫైండ్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఏంటంటే θ బై 360 ఇంటూ 2πr. అటు సమ్మలో పై వాల్యూ ఏం తీసుకోమన్నాడో ఒకసారి చూద్దాం అక్కడ. ఎందుకంటే పైలో అటు తీసుకున్నాము, ఏం తీసుకోమంటే మనం అదే తీసుకోవాలి వచ్చి, లేకపోతే అంటే ఏం చెప్పలేదు సమ్మలో, మనకి ఏమీ చెప్పలేదు. సమ్మలో అటు ఏం చెప్పకపోతే పై వాల్యూ 22/7. ఓకేనా, కాబట్టి ఇప్పుడు θ ఎంత 60 degrees. ఇక్కడ ఉన్న ఈ 60 degrees యాంగిల్ మనం ఏమంటాము అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటారు. యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే ఈ సెక్టార్ ఓఏఎక్స్బి అనే సెక్టారు ఫామ్ చేసిన యాంగిల్ అనమాట. అది యాంగిల్ ఆఫ్ సెక్టార్ θ. అది 60 degrees బై 360 degrees ఇంటూ 2. పై అంటే 22/7. ఆర్ అంటే ఆర్ ఎంత 21. మీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చి 0కి 0కి క్యాన్సల్, 6 1 6 6 36, 7 టేబుల్లో 7 3 సార్. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ 3 టేబుల్లో 3 1 3 2 2కి 2కి క్యాన్సల్, ఎంత ఉంది 22 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ ఆర్క్ యొక్క లెంత్ ఎంత అంటే 22 సెంటీమీటర్స్. 22 సెంటీమీటర్స్ వచ్చింది. ఫస్ట్ది కనుక్కున్నాం, ఫస్ట్ సమ్ అయిపోయింది. ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్మ్డ్ బై ద ఆర్క్, ఈ ఆర్క్ వల్ల ఫామ్ అయిన సెక్టార్ కనుక్కోండి. ఈ ఆర్క్ వల్ల, ఇప్పుడు నువ్వు కట్టిన ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ వల్ల ఫామ్ అయినటువంటి సెక్టార్ కనుక్కోండి. ఓకే, సెక్టార్ ఓఏఎక్స్బి అనే సెక్టార్ కనుక్కోండి, ఏరియా ఎంతో కనుక్కోండి అంటున్నాడు. ఓకే, కనుక్కుందాం, అది కూడా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెక్టార్, ఇది ఫస్ట్ సమ్ అయిపోయింది. సెకండ్ సమ్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు θ బై 360 ఇంటూ పై ఆర్ఎస్ స్క్వేర్. ఇది ఫార్ములా, సెక్టార్కి ఏరియా కట్టడానికి ఫార్ములా. θ ఎంత 60 degrees బై 360 degrees ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ 21 కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పుడు సేమ్ ఇందాకట్లాగే 0కి 0కి క్యాన్సిల్, 6 1 6 6. ఓకే,
నెక్స్ట్ 7 టేబుల్లోని 7 3 సార్, ఓకే 7 3 టేబుల్లో 3 2 సార్, 2 టేబుల్లో 2 11 సార్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేటప్పటికి రెండింటిని మల్టిప్లై చేసేస్తే 21 ఇంటూ 11, 1 1 సార్ 1, 1 2 సార్ 2, మళ్ళీ 1 1 సార్ 1, 1 2 సార్ 2, ఓకే 1 3 2 అంటే 231 సెంటీమీటర్ స్క్వేర్. ఏది ఈ సెక్టార్ యొక్క ఏరియా వచ్చేసింది మనకి, ఈ సెక్టార్ యొక్క ఏరియా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాడు చూడండి, ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరెస్పాండింగ్ కార్డ్. ఈ కార్డ్ వల్ల ఫామ్ అయినటువంటి ఈ కార్డ్ వల్ల ఫామ్ అయిన ఈ సెగ్మెంట్ ఉంది కదా, ఈ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ ఈ చిన్న సెగ్మెంట్ అంటే ఏంటి, ఏఎక్స్బి ఇలా ఈ సెగ్మెంట్ ఎంతో కనుక్కోండి. చూడండి, ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరెస్పాండింగ్ కార్డ్, ఈ కార్డ్ వల్ల ఫామ్ అయినటువంటి, ఇప్పుడు మనకి ఈ సమ్లో అవతల వైపు కాదు, ఈ సమ్లో ఇది ఈ చిన్నది ఉంది చూసారు, చిన్న పీసు మీకు వీలైతే సేవ్ చేసేద్దాం. దీని ఏరియా ఎంతో కనుక్కోమని. దీని ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ఆల్రెడీ సెక్టార్ యొక్క ఏరియా కనుక్కున్నాం. ఈ సెక్టార్ యొక్క ఏరియా మనం పక్కన రాసుకున్నాం, ఈ సెక్టార్ ఏరియాని పక్కన రాసుకున్నాం, ఏరియా ఆఫ్ సెక్టార్ పక్కన రాసుకున్నాం. ఎంత వచ్చింది మనకి, 231 సెంటీమీటర్ స్క్వేర్ అలా ఉంచండి. ఎందుకనంటే ఇప్పుడు మనం చాలా పెద్ద ప్రాసెస్ చేయాలి. ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కట్టేసి సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తాను, ఇంకేముంది ఇది వచ్చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు చూస్తే నేను చేసేది మీకు అర్థం అవుతుంది, జాగ్రత్త చూడండి. ఇప్పుడు వచ్చి నేను చేసేది ఏంటంటే, దీనికి ఏరియా కట్టాలంటే ట్రిగ్నోమెట్రీకి వెళ్ళాలి. మనం వచ్చి ట్రిగ్నోమెట్రీకి వెళ్తేనే పని అవుతుంది. ఇక్కడ చాలా విషయాలు మీకు చెప్పాలి, జాగ్రత్త. ఇక్కడ సపోజ్ ఈ సెక్టార్ గురించి మీకు అర్థమైంది, ఫస్ట్ 2 సమ్స్ ఓకే. ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి ఇది ఏ ట్రయాంగిల్ అంటే ఓఏబి అనేది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సారీ, ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కి ఏరియా ఫైండ్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. ఎందుకు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని చెప్పేస్తున్నారు, ఒక యాంగిలే కదా, 60 డిగ్రీస్ అని ఇచ్చాడు మనకి, మిగతావి ఇవ్వలేదు కదా సార్ అంటే, మిగతావి ఇవ్వలేదు, ఓకే క్లియర్. కానీ ఇక్కడ 60 డిగ్రీస్ ఇవ్వడం వల్ల మనకు ఒక ప్లస్ అయింది. ఏమనంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని మనం ఎలా చెప్పేశారు సార్ అని అంటే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది 60 డిగ్రీస్ ఓకే, ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని ఎలా చెప్తున్నానంటే, ఇది 60 డిగ్రీస్ ఓకే. ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, రెండు కలిపితే ఎంత ఉంటాయి, 120, అంతే కదా. ఈ 2 సైడ్స్ ఈక్వల్. చూడండి, ఈ ట్రయాంగిల్లో ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఎందుకంటే ఇది 21 సెంటీమీటర్స్ ఓకే. మరి ఇదేంటి, రేడియసే కదా, ఓఏ అనేది కూడా రేడియసే కదా, 21 కదా. కాబట్టి ఇది 21. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే దీనికి ఆపోజిట్ లో ఉండే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో దీనికి ఆపోజిట్ లో ఉండే ఈ యాంగిల్ కూడా అంత ఉంటుంది. అంటే ఈ 120 సమానంగా పనిచేస్తే 60. అప్పుడు 3 యాంగిల్ ఏమవుతాయి, 60. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఆ మాట మనం రాసుకోవాలి. ఎందుకంటే ఓఏబి ఈజ్ ఏ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కాబట్టి దానికి ఏరియా ఏంటి, √3/4 s². ఓకేనా, చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాకుండా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని రాసుకోండి. ఓకేనా, √3/4 s². √3 అంటే వాల్యూ తెలిసి ఉండాలి మీకు, 1.732. ఓకే, 1.732 రాసేద్దాం. నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం, లేకపోతే ఇప్పుడే రాసేసుకోండి 1.732. లేదా నేను అలా రాసుకోండి సార్ అవసరం లేదనుకుంటే ఇలాగ వదిలేసాను మీరు వచ్చి. ఓకే, ఇప్పుడు వచ్చి అదెంత అంటే s². s అంటే ఎంత, సైడ్ అంటే 21 స్క్వేర్ ఉంది కాబట్టి 21 × 21. ఓకే, రాద్దాము సార్ అనుకుంటే రాసేసండి. ఇది రాస్తే ఎంత వస్తుంది అంటే మనకి 1.732/4 × 441. 21 సార్ 441 వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది అంటే దీని ఏరియా అనేది ఇంకా దీన్ని మల్టిప్లై చేసేసి అప్పుడు మనం లెస్ చేద్దాం. దీన్ని చేద్దాం. లేదు అనుకుంటే ఓకే, ముందు ఈ రెండు మల్టిప్లై చేసి అప్పుడు 4 చే డివైడ్ చేద్దాం, అదే బెస్ట్. ఓకేనా, అప్పుడు 1732 × 441 2371 8 12 1
28 and 29. ఓకేనా? నెక్స్ట్ 4 1 జర్ 4 and 6. నెక్స్ట్ 8 2. నెక్స్ట్ 9 6 2 11 1 18 1 13 1 16 1 and 7. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఇది పెడదాం. 7 6 3 8 1 2 by 4 ఇంత వచ్చింది. ఓకేనా? అర్థమవుతుంది. ఓకే, మనం ఇక్కడ చూడండి తల్లి, ఇక్కడ ఏం చేద్దామంటే √3ని అలాగే వదిలేద్దాం. √3 by 4 into 441. ఓకే, 441 into √3 by 4. ఓకే, సెంటీమీటర్ స్క్వేర్ ఇంత వచ్చింది. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ అక్కడ ఏమడిగాడు? మనకి సెగ్మెంట్ అడిగాడు. ఓకే, మనం ఈ సెగ్మెంట్ అడిగాడు కాబట్టి ట్రయాంగిల్ ఏరియా వచ్చేసింది కాబట్టి మన సెగ్మెంట్ ఏరియా ఆఫ్ segment, area of the segment కావాలి. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ కావాలి అంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్ మైనస్ సెక్టార్ లోంచి మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే రాసేటప్పుడు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని రాసుకోండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏరియా ఆఫ్ సెక్టార్ ఎంత వచ్చింది మనకి ఇంతకు ముందే? 231 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఇదెంత? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 441 √3 by 4 సెంటీమీటర్ స్క్వేర్ బయటికి తీసుకొచ్చేసండి. ఇంక మీరు ఎక్కడి నుంచి ఏం చేయొద్దు, టెక్స్ట్ బుక్ లో కూడా ఏం చేయలేదు. 441 √3 by 4 into సెంటీమీటర్ స్క్వేర్. ఈ సెంటీమీటర్ స్క్వేర్లో ఒకటే రాశాను అంతే, ఇంత ఇంకా దీన్ని మీరేం సింప్లిఫై ఏమీ చేయవసరం లేదు. ఓకే, నేను చెప్పే విధానం మీకు నచ్చి ఉంటే ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నమాట లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకేనా? మిమ్మల్ని నుంచి అంటే మీకు నేను నచ్చే విధంగా చెప్తున్నాను లేదో అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.